శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర శ్రావణ శుద్ధ విధియ మంగళవారం. ఈరోజు మక నక్షత్రం. ఈరోజు వజ్రం ఉదయం 6:02 వరకు ఉంది. మరలా వజ్రం రాత్రి 2:02 లాగైతే 3:47 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:16 లాగైతే 9:07 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:50 లాగైతే 11:40 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆగస్టు 6, 2024 తేదీ మంగళవారం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి మకా నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే మక అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వీరికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేట అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టేటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య పదాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగావకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత స్థితుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి మంగళవారం. కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని మంగళవారం, శుక్రవారం కూడా జరుపుకుంటారు. ఇలా వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజు ఏ రకంగా అయితే నోచుకుంటారో అదేవిధంగా మంగళవారం కూడా చేసుకోవడం వల్ల ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుందని చెప్పి నిగూఢ శాస్త్రంలో రాసి ఉంది. అది అనుభవరీత్యా నేను కూడా దాని యొక్క సుగుణాన్ని అనుభవించడం జరిగింది. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యం చేసి వరలక్ష్మి వ్రత కల్పాన్ని చదువుకుని ఎంతో కొంత బంగారం మనం పోగు చేసుకున్నట్టయితే అది చాలా వృద్ధి చెందుతుందని చెప్పి శాస్త్రరీత్యాను మరియు అనుభవపూర్వకంగాను నేను తెలుసుకోవడం జరిగింది. అలాగే మన మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఆచరించి ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని కోరుకుంటూ మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావరి.